హర్మూజ్ జలసంధిలో భారతీయుడు మిస్సింగ్ అయ్యాడు. సైప్రస్ జెండాతో వెళ్తున్న షిప్పై ఇరాన్ అటాక్ చేసింది. నౌకలో మొత్తం 11 మంది భారతీయ సిబ్బంది ఉండగా 10 మందిని రక్షించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. గల్లంతైన ఒకరి కోసం గాలిస్తున్నట్లు వివరణించింది. హర్మూజ్ జలసంధిలో భారతీయుడు మిస్ అయ్యాడు. సైప్రస్ జెండాతో వెళ్తున్న షిప్పై ఇరాన్ అటాక్ చేసింది. నౌకలో మొత్తం 11 మంది భారతీయ సిబ్బంది ఉండగా 10 మందిని రక్షించినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. గల్లంతైన ఒకరి కోసం గాలిస్తున్నట్లు వివరణించింది. పశ్చిమాసియాలో అమెరికా జోక్యానికి నిరసనగా ఐఆర్జీసీ నౌకాదళం హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నౌకల రాకపోకలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. ఈ ప్రకటనకు ముందు అనుమతి లేని మార్గంలో ప్రయాణించిందని ఆరోపిస్తూ ఓ నౌకపై హెచ్చరిక కాల్పులు జరిపింది. అనంతరం దాన్ని నిలిపివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అమెరికా పశ్చిమాసియాలో జోక్యం కొనసాగుతున్నంత వరకు హర్మూజ్ జలసంధి గుండా ఎలాంటి నౌకలకు రాకపోకల అనుమతి ఉండదని ఐఆర్జీసీ స్పష్టం చేసింది.